సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా మనము కండక్ట్ చేస్తున్న క్లాసెస్ అటెండ్ అవ్వడం, మంచి ఫీడ్బ్యాక్ రావడం, వాళ్ళు కూడా రిజల్ట్స్ చూడడం, వ్యాపార పరంగా కావచ్చు, లేదు అంటే చిన్న చిన్నగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ కూడా చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. తనుజ గారు, అలానే ఎవరైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఫుల్ కోర్స్ గురించి తెలుసుకోవాలి అంటే అసలు ఈ ఫుల్ కోర్స్లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఎన్ని డేస్ పాటు ఉంటుంది, ఆఫ్లైనా ఆన్లైనా, ఇన్ డీటెయిల్గా? సో బేసిక్గా ఈ ఫుల్ కోర్స్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే, లైక్ ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా, అంటే అసలు రెజిన్ ఆర్ట్ అంటే తెలియకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఫుల్ కోర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే దీంట్లో ఫ్రమ్ బేసిక్ అసలు వాట్ ఈజ్ రెజిన్, ఇందులో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఎన్నెన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎన్నెన్ని మోడల్స్ ఉంటాయి, అండ్ మనం వీటిని మార్కెట్లో ఎలా సెల్ చేయాలి, ప్రైజెస్ ఎలా పెట్టాలి, మన బ్రాండ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా టాపిక్స్ ఈ ఫుల్ కోర్స్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇందులో ఏంటంటే టెక్నిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదానికి ప్రాసెస్ ఒకటే ఉంటుంది, బికాజ్ రెజిన్ అనేది ఒక కెమికల్, ఒక ప్రాపర్ రేషియోలో మనం మిక్సింగ్ చేస్తే ఐటమ్ అనేది మేక్ అవుతుంది. అండ్ మీకు ఒక పర్టిక్యులర్గా ఒక డిజైన్ కావాలి, ఒక ప్యాటర్న్ కావాలంటే టెక్నిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఫుల్ కోర్స్లో ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే, ఫ్రమ్ బేసిక్ లైక్ కీ చైన్స్, పెండెంట్స్, స్టేషనరీ ఐటమ్స్ లైక్ డైరీస్, పెన్స్, ఇవన్నీ వస్తాయి. అండ్ ఇంకా అడ్వాన్స్ దానికి వెళ్తే కనుక లైక్ ఫ్లేవర్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్. సో మనకి ఫ్లేవర్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి, జనరల్గా వెట్ ఫ్లేవర్స్ని ఎప్పుడు రెజిన్ ఆర్ట్లో పెట్టకూడదు. సో పెడితే ఏమవుతుందంటే ఫ్లేవర్ అంతా డ్యామేజ్ అవ్వడం కైండ్ ఆఫ్ అలా జరుగుతుంది. సో దానికి ఫ్లేవర్స్ని ఎలా ప్రిజర్వేషన్ చేస్తారో దానికి టెక్నిక్స్ ఉంటాయి మనకి. సో అవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత వరమాల ప్రిజర్వేషన్ మెయిన్గా. సో వరమాల ప్రిజర్వేషన్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ అనమాట. సో ఏవైతే మ్యారేజ్ ఫ్లేవర్స్ కానీ లేకపోతే స్పెషల్ అకేషన్ ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా మనము లైఫ్ లాంగ్ ఉండే విధంగా ప్రిజర్వ్ చేసుకుంటాము. అండ్ థర్డ్ వన్ ఈజ్ జియోడార్ట్. సో జియోడార్ట్ చాలా ఇప్పుడు ట్రెండింగ్. అది ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి ఇంటీరియర్ డిజైనింగ్ పర్పస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద పీసెస్ లైక్ వాల్కి పెట్టుకోవడానికి కానీ, అండ్ మంత్రా ఫ్రేమ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 3D ఫ్లేవర్. సో 3D ఫ్లేవర్ అంటే ఏంటంటే ఒక 3D రూపంలో ఒక ఫ్లేవర్ ప్యాటర్న్ని క్రియేట్ చేయడం. సో అది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ కోర్స్లో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ ఆర్ట్ టెక్నిక్. సో ఈ ఫ్లూయిడ్ ఆర్ట్ టెక్నిక్ ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 3 to 5 కలర్స్ యూజ్ చేసి ఒక ప్యాటర్న్లో మనము పోరింగ్ చేయడం. సో అది కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ మార్బుల్ టెక్నిక్. సో మార్బుల్ టెక్నిక్ అనగానే మీకు ఏం స్ట్రైక్ అవుతున్నాయి, టైల్స్. సో మనకు ఆ ప్యాటర్న్ ఎలా ఫామ్ చేసుకోవాలి, ఇప్పుడు నేమ్ ప్లేట్స్ ఉంటాయి. సో నేమ్ ప్లేట్స్ దానికి ఎక్కువ మనం ఈ మార్బుల్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తాము. అలానే ట్రేస్ కూడా. సో ట్రేస్కి తర్వాత ఎంగేజ్మెంట్ ప్లాటర్స్కి ఈ మార్బుల్ టెక్నిక్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లాక్స్. సో క్లాక్స్లో మనకైతే కనుక బీచ్ థీమ్ అండ్ తర్వాత 2-3 కలర్ కాంబినేషన్తో హీట్ గన్ ఎలా యూస్ చేయాలి, వేవింగ్ ఎలా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బబుల్ టెక్నిక్. సో బబుల్ టెక్నిక్ ఏంటంటే మనకి బీచ్ థీమ్ కానీ లేకపోతే ఎక్కడైనా మనం కీ చైన్స్లో ఒక డిజైన్ కావాలి హోల్స్గా. సో దానికి మనం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాము. సో అది కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మెయిన్గా ప్రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రిజర్వేషన్ అనగానే జనరల్గా అందరికీ స్ట్రైక్ అయ్యేది వరమాల ప్రిజర్వేషన్. సో మనం వరమాల ప్రిజర్వేషన్తో పాటు రకరకాల ఐటమ్స్, థింగ్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. మీరు బేబీ మెమొరీ ప్రిజర్వేషన్ గురించి వినే ఉంటారు, అంటే అంబ్లికల్ కార్డ్ లేకపోతే ప్రెగ్నెన్సీ కిట్, తర్వాత వాళ్ళు యూజ్ చేసిన బ్యాంగిల్స్ అవి ఇవి. అండ్ ఇప్పుడు మెయిన్గా ట్రెండింగ్ అవుతున్నది ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసిన టాయ్స్ కానీ లేకపోతే బొమ్మలు కానీ, వాళ్ళు ఏవైతే థింగ్స్ డ్రాయింగ్కి సంబంధించినవి అవన్నీ కూడా ఒక ఫ్రేమ్లో ప్రిజర్వేషన్ చేస్తారు. సో అందులో మీ అందరికీ నేను ఒకటి చూపిద్దామని తెచ్చాను. సో ఇది వచ్చేసి పైన్ వుడ్ ఫ్రేమ్. దీన్ని ఎలా మనం మేక్ చేయాలి, దీని లోపల ఎలా ప్రిజర్వేషన్ చేయాలి, అండ్ ఏ రకంగా బబుల్స్ అవాయిడ్ చేసి మనము ఈ షైనింగ్ గ్లాసీ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లోపల మీరు థింగ్స్ చూసుకుంటే ఒక్కటి కూడా స్పాయిల్ అవ్వలే మనం ప్రిజర్వేషన్ చేసేటప్పుడు. సో ఈ రకంగా లైక్ మనం నచ్చిన యానిమల్స్ లేకపోతే
ఫ్రూట్స్ థింగ్స్ షార్ప్నర్, మనం use చేస్తున్నాం. పెన్సిల్స్, ఎరేజర్స్ ఇవన్నీ ప్రిజర్వ్ చేయొచ్చు. ఈ ఫ్రేమ్ ఎక్కడిది అంటే ఈ ఫ్రేమ్ మనకి ఒక కస్టమర్ ఆర్డర్ చేశారనమాట. ఓ సో వాళ్ళ బేబీ యొక్క థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ప్రిజర్వేషన్ చేయమన్నారు. సో నేను అది తీసుకొని వచ్చి మీ అందరికీ చూపిస్తున్నాను. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా మనము క్లాస్లో ప్రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కనుక మీరు నేర్చుకుంటే బేబీ మెమరీ ప్రిజర్వేషన్ ఎలా చేయాలో కూడా వచ్చేస్తుంది. సో ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ లైక్ దీన్ని ఎలా ప్రికాషన్ లైక్ రెజిన్ లీక్ అవ్వకుండా మనము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఐటమ్ ఎప్పుడు ప్లేస్మెంట్ చేయాలి, ఎప్పుడు మనం రెజిన్ పోయాలి, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎండ్లో ఏమవుతుందంటే ప్రోడక్ట్ యొక్క షైనింగ్ అన్నది దీనికన్నా డబల్ ఉంటుంది. సో ఆ ఫినిషింగ్ ఎలా వస్తుంది అండ్ స్క్రాచ్ ప్రూఫ్ లేకపోతే అది స్పాయిల్ అవ్వకుండా షైనింగ్ లాంగ్ లాస్టింగ్గా ఉండేలాగా ఆ టిప్స్ కూడా మనం ఫుల్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అకేషన్స్కి తగ్గట్టుగా మనము ఐటమ్స్ని ప్రిజర్వేషన్ చేసుకొని మనం గిఫ్టింగ్గా ఇవ్వచ్చు. సో మనం ఈ ఫ్రేమ్ విషయం చెప్పుకుంటే కనుక లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ బేబీ ఐటమ్స్ కాబట్టి, బికాజ్ ఇది ఆఫ్టర్ 25 years కానీ ఆ బాబు పెద్దవాడు అయిన తర్వాత ఇవన్నీ చూసినప్పుడు ఓకే ఇవి నేను ఆడుకున్న టాయ్స్ కదా అని చెప్పేసి, సో అలా మనం ఇవ్వనే కాదు రకరకాల లైక్ క్లాత్స్ కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎలా ప్రిజర్వేషన్ చేయాలి, ఐటమ్ డ్యామేజ్ అవ్వకుండా అందులో పెట్టడమే బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట. సో అవన్నీ కూడా ఇన్డెప్త్గా మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం మెటీరియల్కి ఎక్స్ట్రా ఫీజ్ ఏం తీసుకోము. సో మనకి స్మాల్ సర్ప్రైజ్ కిట్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవ్రీ మెటీరియల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా అండి, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని కోర్స్ నేర్చుకోవాలి ఫుల్ కోర్స్ గురించి అనుకుంటే ఇందులో ఎన్ని డేస్ పాటు ఉంటుంది ఆ కోర్సు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అండ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారా? సో ఈ కోర్స్ వచ్చేసి 4 days అనమాట. డైలీ 5 to 6 hours ఉంటుంది. అండ్ దీంట్లో మనం సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది లైక్ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ అయినట్టుగా. అండ్ అది మీకు బిజినెస్ పెట్టుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ మీరు ట్రైన్డ్ ప్రొఫెషనల్ రెజిన్ ఆర్టిస్ట్గా మీరు కూడా మా విధంగా కోచింగ్ ఇవ్వచ్చు అండ్ ఆల్సో ప్రోడక్ట్ మేకింగ్ చేయొచ్చు. అండ్ ఈ క్లాస్లో ఏంటంటే కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది, థియరీయే కాకుండా. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీరు హ్యాండ్స్తో చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అంటారు. యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి చాలా మంది కూడా ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయి. మరి మీరు కూడా రెజిన్ ఆర్ట్ ఫుల్ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా అందులో మనకి మెటీరియల్ ప్రొవైడ్ కూడా చేస్తూ ఉన్నారు అండ్ ఫుడ్ కూడా ఇస్తున్నారు, సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి ఇంకా మీకు క్లారిటీగా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.